పార్టీ నుంచి వెళ్లిపోతామంటే ఎవ్వర్ని కాళ్లు పట్టుకుని బతిమిలాడబోమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ఎవ్వరు వెళ్లినా పార్టీ ద్వారా సంక్రమించిన పదవులను వదులుకోవాల్సిందని అన్నారు. అయితే చివరి ప్రయత్నంగా వెళ్లొద్దని కన్విన్స్ చేసేందుకు మాత్రం ప్రయత్నిస్తామన్నారు అమర్నాథ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని బెదిరింపులు ఉంటాయి, కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేకపోతే వాళ్ళు బెదిరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది దాన్ని తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉంటుంది, తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉండదు. సో ఇవన్నీ రాజకీయాల్లో అనేటువంటి మేము 2014లో 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మందిని మా పార్టీ నుంచి లాక్కున్నాడు. 9 మంది ఎంపీలు ఉంటే 3 ఎంపీలని మా పార్టీ నుంచి తీసుకున్నారు. ఏమైపోయింది? 2019కి వచ్చేసరికి 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో మేము అధికారంలోకి వచ్చాం. సో రాజకీయాల్లో ఈ పార్టీలో ఉండడం, పార్టీ నుంచి వెళ్ళిపోవడం, లేదా పార్టీకి రాజీనామా చేసేయడం, రాజకీయాలకు దూరంగా ఉండడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యం. అదే చెప్పినా కదా, ఇప్పటివరకు మనం మాట్లాడుకుని రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. కాకపోతే మనం ఏం చెప్పినా సరే మా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళినప్పుడు పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాం. సో అది రాజ్యాంగం చెప్తా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వమన్నాం తప్ప మీరు లేదు ఉండిపోండి మీకు కాలు పట్టుకొని బతిమాలుతాం అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ప్రయత్నం చేస్తాం, డిస్కస్ చేస్తాం, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు ఆయన రాజీనామా లేఖను అందించారు విజయసాయిరెడ్డి. ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు. తనపై మాట్లాడడం కాకుండా రీల్స్ చూసుకుంటూ టైంపాస్ చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. చూసుకోమన్నాడు, ఎందుకు వాళ్ళ గురించి ఏమంటారు? ఆ రీల్స్ను అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను. ఏదో అన్నారుగా, ఏమన్నాను? నిన్న దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఒక మిథ్య అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్యనే? ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య, నేను అందరినీ కలవడానికి వెళ్ళాను, లేదు నన్ను అందరూ కలవడానికి వచ్చారని చెప్పుకొని అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి పోనీ మిథ్య అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 20 కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం. తీరా అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మేము